మొయినుద్దీన్ గారు ఇక నేను చెప్పాల్సింది ఏం లేదు, దగ్గర నుండి చూసినటువంటి లక్ష్మణ్ గారు చెప్పారు. ఇంకొకటి ఆయన దానికి కొద్దిగా యాడ్ చేస్తా, నిజంగా తల్లిదండ్రులకి కష్టపడి చెమటోడ్చి కష్టపడింది కూడా చాలా ప్రేమగా సంతృప్తిపరంగా ఇస్తారు చాలామంది. తీసుకో అమ్మా అని చెప్పేసి, అనుభవించమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అనుభవిస్తుంటే ఆనందపడతాడు కొడుకులు కూడా. కొంతమంది ఉంటారులే, ఏదో పక్కన పెడదాం కాసేపు. అటువంటి కల్చర్ మనది, ఇండియన్ కల్చర్ అది. అందు గురించే కదా మనకి మిగతా దేశాల్లో లాగా కాకుండా ఇక్కడ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని చూసుకుంటాము. సరే, అదొకటి. రెండోది, విజయం మొన్నటి వరకు ఒక ఎత్తండి, మీరు ఒకటి గమనించట్లేదు, మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. మొన్నటి వరకు ఒక ఎత్తు, విజయమ్మ గారు అఫీషియల్గా మీరు మళ్ళీ ఆవిడ రాయలేదని చెప్పేసి ఎక్కడ అంటారో అని చెప్పేసి దాన్ని నోటరీ చేసి అఫిడవిట్ రూపంలో బయటకు వదిలారు. బయటకు వదిలిన దాంట్లో లాంగ్వేజ్ని కూడా గుర్తుపెట్టుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు తన మేనల్లుడికి మేనగోడలకి అన్యాయం చేస్తున్నాడు అన్యాయం అన్న పదం చాలా పెద్ద మాట. ఎవరికి? ఒక కొడుకుని ఒక తల్లి మాట అంది అని అంటే అంతకన్నా మించిన మాట లేదు. దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు షర్మిల గారు ఆవిడ ఏదైతే చెప్పిందో దట్స్ ఫైనల్, నథింగ్ బట్ ద వర్డిక్ట్ గివెన్ బై ది సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అన్న తర్వాత కూడా మీరు ఎందుకు నిప్పుతో చెలగాటమాడతారు? ఆవిడ మాట తీరు ఎలా ఉంటుంది, తెలుసు కదా. పేపర్లు చూసి కింద చూసి మాట్లాడరు ఎంత నీతి పరులో, ఎంత నిజాయితీ పరులో, ఎటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు సార్. స్వయంగా నాకు కూడా తెలుసు, సైదా గారు కూర్చొని అతనికి కూడా తెలుసు. నేను కూడా కాంగ్రెస్ లో పనిచేసి అతను కూడా కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు, చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఆమె ఎటువంటి నిజాయితీ పరులు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక 100 నంబర్లు ఇస్తా మీకు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన 100 నంబర్లు ఇస్తా. ఎన్నికల సమయంలో వచ్చిన డబ్బులు నొక్కేసింది, కనీసం ₹1 ఎవరికి ఇవ్వలేదు సార్. ఆమె నీతి గురించి మాట్లాడేది. ఇన్ని రోజులు మేము వైఎస్ రాజశేఖర బిడ్డ అని జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలని నోరు మూసుకుని మాట్లాడి ఎవరు కూడా మాట్లాడలేదు. 100 మంది నంబర్లు ఇస్తా సార్ మీకు. ఆ ఎంపీల నంబరు, ఆ ఎమ్మెల్యే నంబరు ₹1 ఇవ్వలేదు. పార్టీ ఫండ్ వచ్చి కొన్ని ₹100 కోట్ల వస్తాయి. ఆమె నీతి గురించి మాట్లాడుతుంది. ఇంకొకటి సార్, రైల్వే కోడూరు దగ్గర 51 ఎకరాల స్థలం ఏ విధంగా వచ్చింది? ఇడుపాల పాయలు ఉన్న 2 ఇళ్లలో ఒక ఇల్లు ఎట్లా వచ్చింది? పవర్ ప్లాంట్ ఏ విధంగా వచ్చింది? బెంగళూరులో ఇల్లు ఏ విధంగా వచ్చింది? హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఏ విధంగా వచ్చింది? దాని గురించి మాట్లాడరు సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడే అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఆవిడికి హక్కు పరంగా రావాల్సినవి అని చెప్పేసి మీరు నేను కాదు విజయమ్మ గారు చెప్తున్నారు. అక్కడ మీరెవరు క్వశ్చన్ చేయడానికి? మీరెవరిని క్వశ్చన్ చేయడానికి? ఆ ఫ్యామిలీ చెప్తుంటే నా మాట పూర్తి వినండి సార్, నా మాట పూర్తి వినండి. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆర్జితము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్నికల ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనేది సత్యం. ఈ రాష్ట్రంలో చాలా మంది కొన్ని విషయాలు తెలియదు సార్. రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది ఏం లేదు సార్. ఆ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించి తండ్రికి ఇచ్చారు సార్. అటువంటి కొడుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు సంపాదించారు? పీరియడ్ కూడా చెప్పండి. పీరియడ్ చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు ఉన్నారు, కాంట్రాక్ట్ వర్క్లు ఉన్నారు, వర్క్లు ఉన్నారు. ఇప్పుడు 2004 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో సంపాదించి రాజశేఖర రెడ్డి గారికి ఫండింగ్ చేశారా? అవును చేశారు సార్. అతని వ్యాపారాలు సార్, కాంట్రాక్టర్ అంటే వ్యాపారం చేస్తున్నారు సార్. అతను జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు సార్. అతని సొంత అభిమానంతో నాకు చెల్లెని ఇచ్చారు సార్. అంత తప్ప ఈ రోజు షర్మిల గారు గింజుకుంటుంది నేను నీతి మంత్రాలని అన్ని కంటే దొంగ మూడు ఇంకొక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మాట్లాడుతున్నారు. మరి మైండ్ యువర్ లాంగ్వేజ్ అలాగే మాట్లాడుతున్నారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. కట్ ఆఫ్ మొహియుద్దీన్ గారు వాయిస్, కట్ ఆఫ్ మొహియుద్దీన్ ఆడియో. సైదా గారు, నిజంగా షర్మిలమ్మ గారు వాస్తవంగా మీరు అనుకున్నట్లుగా ఆస్తుల కోసమో ఇంకో దానికోసమో ఆమె పోరాటం చేయాలి. వాస్తవాలు గమనించాలి. విఘ్నులు అందరూ పడుతుంది. నేను
ఆమె వైజాగ్లో ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో నేను కూడా ఆమెతో పాటు ఉన్నా. ఆమె ఏం మాట్లాడింది? అక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండి, అమ్మ వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించి ఆయన ప్రశ్నించాడు. ఏం జరుగుతా ఉంది, ఏంది అవినాష్ రెడ్డి పాత్ర? దీని తర్వాత అవినాష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, సునీతమ్మ భర్తే హత్య చేశారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆమెని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన సందర్భంగా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యాన్ని గురించి ఆమె క్లుప్తంగా వివరించడం జరిగింది. దాన్ని తీసుకొని ఏం ఆస్తుల కోసం మాట్లాడుతుంది. అక్కడెక్కడ మీరు కావాలంటే ఆ బయట చూడండి, నేను కావాలంటే మీకు పంపిస్తా. ఆ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిన వీడియో పంపిస్తాను మీ అందరికీ, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే నేను కూడా ఆమెతో పాటు వైజాగ్లో ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆమెతో పాటు ఉన్నా. అక్కడ ఆ ప్రెస్ మీట్, ఆ ప్రాంగణం ఎంత దుర్మార్గం అంటే, కావాలని సైకో సైతాన్లందరూ కూడా తయారయ్యి ఆమెని క్యారెక్టర్ అసిస్టేషన్ చేయడానికి, నిజంగా ఇది చాలా బాధాకరం. ఆమె ఆస్తుల కోసమే మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఆ విధంగా ఆమెని ఆ ట్రాప్లోకి తీసుకెళ్ళి ఆమె ఆస్తుల కోసం మాట్లాడుతుందని చెప్పేటువంటి ఎక్కువ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేను ఏం చెప్తున్నానంటే, ముందు షర్మిలమ్మని టార్గెట్ చేశారు ఈ యొక్క సైకో సైన్యం కూడా. ఎందుకు టార్గెట్ చేశారు? వివేకానంద రెడ్డి హత్య గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంది. నోట్ దిస్ పాయింట్, నేను చెప్తాను క్లియర్గా. ఎన్నికల్లో కూడా ఆమె పులివెందుల ఎన్నికల్లో కూడా, గత ఎన్నికల్లో ఆమె చాలా క్లియర్గా వివేకానంద రెడ్డి హత్య చేసిన దోషుల్ని ఓడించండి, మాకు న్యాయం చేయండి అని చెంగు పట్టుకొని పులివెందుల మరి పూల అంగడి సెంటర్లో ఆమె ప్రజల గురించి ప్రాధేయపడ్డటువంటి సన్నివేశాలు చూశారు కదా. హత్య జరిగింది, హత్య చేసిన వాళ్ళు ఫలానా నిందితులు, వాళ్ళని ఓడించమని చెప్పి అంటే అది ఆస్తుల కోసం పోరాటమా? ఆస్తులు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉందామా? ఆస్తుల కోసం చేసే మాట అయితే ఎంఓయు, ఆమె నేను చెప్పింది క్లియర్గా. షర్మిలమ్మ, అలాగే విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి భారతుల మధ్యనటువంటి ఆస్తుల ఒప్పందం కనుక ఆమె ఎంఓయు బయట పెట్టి కోర్టుకి వెళ్తే ఆయన పరువు ఏమయ్యేదని చెప్పి ఆమె క్లియర్గా చెప్పింది. వాస్తవా కాదా? ఇది కేవలం వివేకానంద రెడ్డి హత్యని బజారు తీర్చకుండా వాళ్ళ రాజకీయంగా వాళ్ళ సమాధి అవుతారనేటువంటి ఒక దుగ్ధతోటి నేను క్లియర్గా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అదే పాయింట్ మీద ఓడిపోయాడు. నేను చెప్తున్నా, రేపు కూడా అదే జరిగిద్ది. ఇది రాసి పెట్టుకొని నేను చెప్తా ఉన్నా. వీళ్ళేదో సంబరపడిపోతున్నాడు, మొయినుద్దీన్ బాయ్ పెద్దోడు ఆవేశంగా మాట్లాడుతున్నాడు. దయచేసి అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంత వయసు వచ్చింది మీకు, మీ ఆవేశం తగ్గించుకోండి. మీరు ఎందుకంటే కుక్కని నన్ను, నేను కుక్కగా భుజాలు తోడుకుంటాడు ఎందుకు మీరు? అవును, చెప్పాలి. మొయినుద్దీన్ అన్నా, నేను చెప్పేది అర్హత మీకుందా? ఇప్పుడు అవినీతి పరురాలు షర్మిల, గత ఎన్నికల్లో నీకు సీటీ లేదని బయట తిన్నది షర్మిల, కాంగ్రెస్ పార్టీ సొమ్ము తిన్నది షర్మిల, పోతున్నాడు. దాని సంగతి చూడు ముందు. మా షర్మిల ఇది కరెక్ట్ కాదు. దయచేసి సురేష్ గారు, నేను చెప్తా ఉన్నా, విఘ్నులు పెద్దలందరూ ఆలోచించాలా. ఆమె ఒకటే కోరుతూ ఉంది, నోటికి తాళం వేయాలి అంటే ఆమెని టార్గెట్ చేయాలి, ఆస్తులు అనేటువంటి దాని మీద తీసుకొచ్చి చెప్పాలి. ఇదే వాళ్ళ సింగిల్ ఎజెండా. ఇది వాస్తవం, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వాస్తవం. ఎందుకంటే లక్ష్మణ్ గారు మరి ఆ కుటుంబానికి సన్నిహితుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన కూడా కడప జిల్లా వాసి, ఆయనకు వాస్తవాలు తెలుసు. ఎందుకంటే ఇది కేవలం మరి వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా జరిగిందో, హత్య కారకులు ఎవరో, ప్రేరేపితులు ఎవరో, సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలుతా ఉన్నాయి.
రేపు శిక్ష పడి జైలుకు పోతే పరిస్థితి ఏంది? ఇవన్నీ బయటకు వస్తాయన్నటువంటి భావంతో షర్మిలమ్మని ఏదో ఒక విధంగా ఆమెను టార్గెట్ చేయాలి, ఆమెను భయపించాలి, ఆమెని మీద ఏదో ఒక విధంగా ఇలాంటి మాటలు చెప్పాలంటే అందుకని ఆమె కూడా ఉన్నది. మాకు కూడా తెలుసు గేమ్ ఎలా ఆడాలో, మేము కూడా ఎఫెన్స్ ఆడతాం చూద్దామని చెప్పి అన్నది.